హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ గోస్ట్ హంటర్. సో ఈరోజు మనం ఒక హాంటెడ్ ప్లేస్కి రావడం జరిగింది. ఈ హాంటెడ్ ప్లేస్ ఏంటంటే ఒక 50 సంవత్సరాల కింద అనేది ఈ కోటను నిర్మించారు. ఈ కోటను నిర్మించిన తర్వాత కొన్ని సంవత్సరాలు అనేది ఈ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది మహమ్మదీయులు. ఈ మహమ్మదీయులు పరిపాలించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ కులస్తులు కావచ్చు, వాళ్ళ కుల పెద్దలు కావచ్చు, ఈ కోట అనేది ఎవరు పట్టించుకోవడం లేదు, అలానే పడిపోయిందన్నమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ కోటను ఎవరైతే పరిపాలించారో ఆ రాజులోకి అనేది ఆరోగ్యం క్షీణించి ఇక్కడనే వాళ్ళు చనిపోవడం జరిగింది. చాలామంది ఒపీనియన్స్, కొంతమంది టాక్ ఏముందంటే ఇక్కడ ఆత్మలే తిరుగుతుంది, కోటలోకి వెళ్ళి సౌండ్ వస్తున్నాయి, విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే అక్కడ ఎలాంటి ఆత్మలు లేవు, ఎలాంటి సౌండ్స్ లేవు, ఇది ఒక టూరిజం ప్లేస్ లాగా మారిపోయింది. ఇప్పుడు అక్కడ అలాంటివి ఏమీ నెగిటివ్ టాక్ అయితే లేదు అని అంటున్నారు. సో ఇవల్ల మనకు తెలియాలి అంటే కోట లోపలికి వెళ్ళి మొత్తం కవర్ చేస్తే కానీ మనకి ఈ విషయాలపైన మనకు అవగాహన రాదు. నిజాలు తెలుసుకోవాలంటే మనం సగం ఏం తెలుసుకోలేం. కాబట్టి నిజాలు తెలుసుకోవాలంటే కోట లోపలికి వెళ్ళి ప్రతి ప్లేస్ అనేది మనము కవర్ చేయాల్సిందే. ఈ కోట మొత్తం ఇప్పుడు లవర్స్ ప్లేస్ లాగా మారిపోయిందన్నమాట. మేము డే టైంలో వచ్చి చూసాము, మొత్తం పేర్లు ఉన్నాయి. ఇంకోటి 15 years బ్యాక్ అనేది ఒక ప్రేమ జంట అనేది. సో ఇవల్ల నిజాలు తెలుసుకోవాలంటే మనం లోపలికి వెళ్ళాల్సిందే. మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గడపై నొక్కండి. ఇంకోటి ఆల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్ చేసుకోండి. నెగిటివ్ కామెంట్ మాత్రం చేయకండి గైస్, ఓకే? నిజాలు తెలుసుకున్న తర్వాత వీడియో మాత్రం షూట్ చేస్తున్నాము. కామెంట్ బాక్స్లో కావచ్చు అండ్ డిస్క్రిప్షన్లో కావచ్చు హంటింగ్ విత్ అర్జున్ ఛానల్ది లింక్ ఇస్తాను. ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తి అయితే భావించి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం కవర్ చేద్దాం. ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం డిఫరెంట్గా ఉండబోతుంది. వావ్, ఇది ఎన్నో సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 50 years అయిపోయింది ఇది కట్టి. సో ఇది చూడడానికి ఎంత భయంకరంగా ఉందో చూడొచ్చు. నాకు తెలిసి ఏంద్ర సౌండ్ అది? ఇది మొత్తం టూరిజం ప్లేస్ లాగా ఇప్పుడైతే వాడుతురంట. సో చూడాలి మరి అక్కడ మరి లవర్స్ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు మనకైతే తెలియదు. ఇక్కడ లోకల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏడికెళ్ళి వచ్చిన సౌండ్ ఎంతమంది? ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి. మరి అవి ఎక్కడికి వెళ్ళి వస్తుంది అర్థం కావట్లేదు.
ఇది ఎటు చూసినా కూడా ఒకటేలాగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా ఒకటేలాగా ఉంది ఇది మొత్తం. సౌండ్ వస్తుంది. అక్కడ ఆల్రెడీ అర్జున్ ఉన్నాడు. ఒకసారి అయితే మనం అక్కడికి వెళ్దాం. అర్జున్, అక్కడికి వెళ్ళి మొత్తం కాల్ చేద్దాం. అర్జున్, ఏదో బొలినట్లు సౌండ్ వస్తుంది. ఏదో మూలినట్లో సౌండ్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళి వస్తుందిరా. పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి, అది మొత్తం కవర్ చేద్దాం. ఎక్కడికి వెళ్ళి వస్తుంది సౌండ్ మూలినట్లు. సాయంత్రం 5 అయితే ఇక్కడ ఎవరు ఉండరు కూడా, అందరు వెళ్ళిపోతారు. ప్లేస్ ఎట్లుంది? ఈ దూలాలు మాత్రం ఇంకా చాలా అసలు తుప్పు పట్టకుండా ఉన్నాయి. ఇంకా ఇది రెండోది. ఇది ఏదో ఎగ్గినట్టు అనిపించింది. అదే మొత్తం ఇది లవర్స్ ప్లేస్. ఇది ఒక టూరిజం ప్లేస్ లాగా పెట్టారు. 50 years బ్యాక్ కట్టేసి ఇది మొత్తం వదిలిపెట్టారు. ఇక్కడికి వస్తుంది సౌండ్. చూసి ఏం లేదు. ఇక్కడ పాంపూసం ఉందిరా, పాంపూసం. ఇది పాంపూసము అంటే ఇక్కడ పాములు తిరుగుతున్నాయి. పాములు తిరుగుతున్నాయి అనుకోవాలి. ఏంటో ఇది 4వ కమాన్, ఇది 3వ కమాన్ మీకు చూపించడము. ఇంకొక కమాన్ ఉంటుంది, ఆ కమాన్ కూడా చూపిస్తా. ఇక్కడ మీరికి పోవడానికి మెట్లు కూడా ఉన్నాయి. అర్జున్, ఏంటది? ఇది కట్టే బొక్కలా అనిపించింది.
ఎవరైనా ఉంటే సమాధానం ఇవ్వండి. అర్జున్ నువ్వు అక్కడికి వెళ్ళి కవర్ చేయి, నేను ఇక్కడికి వెళ్ళి కవర్ చేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళి కవర్ చేయి, నేను ఇక్కడికి వెళ్ళి కవర్ చేస్తాను. అసలు ఇక్కడ ఏం లేదు, అయినా కూడా సౌండ్ ఇక్కడికి వస్తుంది. ఇది బోర్డు లాగుంది, ఇదేదో బోర్డు పెట్టిందండి. బోర్డు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉంటే సమాధానం ఇవ్వండి. అసలు ఏం మాట్లాడతలేదు రాని. తెలియని శబ్దాలు అయితే వస్తున్నాయి. హ? శబ్దాలు అయితే వస్తున్నాయి. తెలియని సౌండ్స్ అయితే వస్తున్నాయి. అసలు సో గైస్ ఇక్కడికి అయితే సౌండ్ అయితే వస్తున్నాయి. మొత్తం అర్జున్ ఒక సైడ్, నేను ఒక సైడ్, ఇద్దరం ఒక్కొక్క సైడ్ కవర్ చేసినా కూడా మాకైతే ఏం కనిపిస్తలేదు. సో మరి అది ఏందో అర్థం కావట్లేదు ఇప్పుడైతే. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఏం లేవు అని అన్నారు. అర్జున్ ఒకసారి నేను ఇక్కడికి వెళ్ళి కవర్ చేయి, నేను ఇక్కడికి వెళ్ళి కవర్ చేస్తాను. ఓకే, ఒకసారి మొత్తం మీద కూడా వెళ్ళి మొత్తం మీద కూడా కవర్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళి మెట్లున్నాయి కదా, మీదకి వెళ్ళి కూడా కవర్ చేద్దాం. పోయి ఇక్కడికి వెళ్ళి మరి వాళ్ళు చెప్పింది నిజమా లేకపోతే ఏం లేవు లేకుంటే వస్తున్న సౌండ్ అయితే గట్టిగా వస్తుంది. ఎప్పుడూ కట్టిన బిల్డింగ్ ఇది, కోట. ఏదో సౌండ్ వచ్చినట్టయితే అయితే ఇక్కడ చాలా మటుకు సౌండ్ అయితే వస్తుంది. అసలు ఈ సౌండ్ ఎక్కడికి వెళ్ళి వస్తుందో అర్థం కావట్లేదు. ప్రతి రూమ్ అనేది ఇప్పుడు మేము వెతకడం జరిగింది. ఇప్పుడు దయ్యమాలే కూడా రాజుగారు కోటకి. వాళ్ళ ఆత్మలు ఇక్కడనే తిరుగుతున్నాయేమో మరి. ఎందుకంటే ఇది కోట ఎంతో ఇష్టంగా కట్టుకున్నారని టాక్. వాళ్ళ జ్ఞాపకాలను మర్చిపోద్దని ఈ కోటను ఇంకా కూలిపోయకుండా పెట్టడానికి కారణం ఏంటంటే అదేనంట, వాళ్ళ జ్ఞాపకాలు తుడిచివేయద్దు, అలానే ఉండని వాళ్ళని. మరి వాళ్ళ ఆత్మలు ఇక్కడనే తిరుగుతున్నాయా, ఇంకేమైనా ఉందా? రాణిగారి కోసం కట్టించింది కోట. హ? రాణిగారి కోసం కట్టించింది కోట. కాదు, ఈ రాజ్యాన్ని వెళ్ళడానికి వాళ్ళు కట్టించారు. ఇది బాగా గుట్ట మీద ఉంది కదా, గుట్ట మీద ఉన్నందుకు ఈ మొత్తం చుట్టుపక్కల మొత్తం అంతా కవర్ అవుతుందని ఒక ఉద్దేశం దగ్గర ఇక్కడ కట్టించారు. అక్కడ కవర్ అయినా ఆ రూమ్లో కవర్ అయ్యి, నేను ఇక్కడ ముందర కవర్ చేస్తా. సో గైస్ తప్పట్లేదు మీదికి వెళ్ళడం. మీదికి వెళ్తే కానీ తెలియదు మరి ఇక్కడ ఏంటి జరుగుతుంది ఇంకా. చూడొచ్చు దూలాలు ఏ విధంగా ఉన్నాయి.
ఇలాంటి మొత్తము కమాండ్లు 4 ఉన్నాయి ఈ కోటకి. ఎందుకంటే అక్కడ ఒకటి ఉంటుంది అపోజిట్లో. వాళ్ళ ఆత్మలు ఇక్కడనే తిరుగుతున్న వాళ్ళు, ఆ రాజులు ఇక్కడనే ఆరోగ్యం నశించి చనిపోయినట్లు టాక్ అయితే ఉంది. వెళ్తున్నారనేది తెలియదు. అది ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తుందేమో మరి, భయపెట్టిస్తున్నట్లుంది. మమ్మల్ని భయపెట్టాలని చూస్తుంది. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, డిఎస్ఆర్ గారు మీరు చాలా భయపడుతున్నారు ఎందుకు అని. సో ఈ వీడియో నుంచి టోటల్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. నా లోపల భయం కూడా ఎక్కడ కనపడకుండా మీదికి గుద్దుతున్నది. మీకు వెళ్దామా? చిత్రం గుద్దినట్లు వస్తుందిరా, చిత్రం గుద్దినట్లు వస్తుంది. మీదికి ఏదో ఎక్కేసినట్లు వస్తుంది సౌండ్. రాజావారు, మీ కోరికలు ఏమున్నో చెప్తే మీ కుటుంబ సభ్యులకు చెప్పడానికే ప్రయత్నం చేస్తాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు భయపెట్టకుండా చెప్పే ప్రయత్నం చేయండి. ఏంది ఫ్రీ? ఇంకా అందరు మామూలు వస్తారు, చూడొచ్చు, ఇదల్లా చూడొచ్చు గైస్. ప్రతిదీ కూడా ఈ మొత్తం కోట మొత్తము అన్ని పేర్లు, ఆడపిల్ల పేరు మగపిల్లని పేరు మొత్తము నిండిపోయి ఉంది. ఇది ఒక లవర్స్ ప్లేస్ లాగానే అయితే నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ రీసెంట్గా జరిగినాయని కూడా టాక్ ఉంది ఒకటి. ఇక్కడ రీసెంట్గా మర్డర్ జరిగినాయని కూడా ఒక టాక్ ఉంది. సో మరి అది ఎందుకంటే ఎంత నిశ్శబ్దం ఉంది ప్లేస్, ఈ టైంలో తీసుకొచ్చినా సరే ఎవరేం చేయలేరు. కోట మరి ఇది నిజమా అబద్ధమా మాకైతే తెలియదు. మేమైతే కనుక్కున్న దాని ప్రకారం మేము ఉండేది ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో ఉంటాము. మీద ఉడికినట్లు సౌండ్ వస్తుంది. మీది కదా అర్జున్, నేను అయితే ఇక్కడికి లేకపోతే చూడొచ్చు. ఆల్రెడీ అర్జున్ వెళ్తున్నాడు. ఓకే, ఇప్పుడు నేను కూడా మీకు మెల్లగా జాగ్రత్త. ఎక్సలెంట్ ఉంది కాబట్టి ఈయన తిరుగుతున్నారు వాళ్ళు. చూడొచ్చు guys, ఎట్లుందో మొత్తం place. చూడొచ్చు guys, ప్లేస్ మొత్తం ఎంత నిశ్శబ్దంగా ఉందో. మొత్తం గాలి సౌండ్ వస్తుంటుంది. నాకు తెలిసి మొత్తం గాలి సౌండ్ వస్తుండొచ్చు. నా మాటలు కూడా కరెక్ట్ కవర్ కాకపోవచ్చు, ఎందుకంటే అంత గాలి ఉంది.
గురించి ఈ కోటను కట్టిరా ఏంటి అర్థం కావట్లేదు. సో గైస్ ఈ కోట చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇది వాళ్ళ స్నానాల గదులాగా ఉన్నాయి. మొత్తం పిచ్చి కబుర్లాగా ఉన్నాయి అంతా. ఎంత నిశ్శబ్దంగా ఉంది అసలు ప్లేస్ చూడొచ్చు. ఈ కోట ఎక్కడికి వెళ్ళి వచ్చిన ఒకటి ఇలాగుంది. కోటను వదిలిపెట్టడానికి వాళ్ళకి ఇష్టం లేదేమో మరి, అందరి చేత తిరుగుతున్నట్లున్నారు. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇది మొత్తం కవర్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు గైస్ అట్లా. ఫీలింగ్ వస్తుంది, ఎవరో ఏడుస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఈ కోటలో పిచ్చోడు ఉండడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే ఇది మొత్తం ఊరు చివరి ఉంది మొత్తం. ఇది చూడొచ్చు గైస్ ఏ విధంగా అంత. ఒకసారి అయితే కిందికి వెళ్ళి కవర్ చేద్దాం మొత్తం. కిందికి వెళ్ళి కవర్ చేసి తెలుస్తుంది ఇక్కడ ఏంది ఏం కథ అనేది. సో గైస్ ఇప్పుడైతే కిందికి అయితే వెళ్దాం, కిందికి వెళ్ళి మొత్తం కవర్ చేద్దాం. సో ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్దామా? అక్కడికి వెళ్ళి నేను కవర్ చేసి అక్కడికి వెళ్ళొస్తా. సో గైస్ చూడవచ్చు ఏ విధంగా ఉందో.
ఒకసారి ఇక్కడ బయటికి ఇక్కడ ఎంత సైడ్ వెళ్ళండి బ్యాగ్స్ చూడొచ్చు అసలు ఏ విధంగా ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా అసలు ఏ విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ కోట చూడొచ్చు ఎట్లా ఉందో, ఎంత భయంకరంగా ఉందో. మరి ఇంతగానం ఎందుకు ఈ కోటను వదిలిపెట్టారు అసలు మాకైతే అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంది కోట. వచ్చి ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఈ కోటను గుర్తుగా వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప ఇక్కడ నివసించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఈ గుట్ట ఎంత ఉందో ఈ గుట్ట మొత్తం వాళ్ళ అండర్లోనే ఉంది. చూడవచ్చు ఇక్కడికి వెళ్ళి ఎట్లా మొత్తం ఎలా కనిపిస్తుందో చూడొచ్చు గైస్. కుక్కలు కూడా అరవడం స్టార్ట్ అయింది. అసలు అయితే మీద చాలా పెద్దగా ఉంది. ములుగుతుంది. మనం ముందుకెళ్ళి ఇంకేమైనా కవర్ అవుతుందా లేదా, దాని సౌండ్ ఏమైనా కవర్ అవుతుందా లేవా అని చూద్దాం. మీరు చెప్పే దాని ప్రకారంగానే ఎక్కువ అరవకుండా ఎక్కువ ఇది చేయకుండా సైలెంట్గా అయితే ఇస్తున్నాము. సో దీనిపైన మీ కామెంట్ ఎట్లుండవో ఈసారి అయితే నాకు తెలుస్తుంది. సో మీరు వీడియో లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటా. సౌండ్ వస్తుంది. వెళ్దాంపా, ఇక్కడికి వెళ్దాంపా. అంటే ఒక వీడియో చేయాలి కాబట్టి ఇందాక మేము ఇందాక చెప్పాలి కాబట్టి తీస్తున్నాం ఈ వీడియో. చూడొచ్చు ఇక్కడికి వెళ్ళి కూడా వచ్చే విధంగా ఉందో. ఛార్జింగ్ కూడా అయిపోయినా కూడా ఛార్జింగ్ కూడా దగ్గర పడ్డది. అయిపోయింది. ఈ బ్యాటరీ కూడా అయిపోయింది. చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. అందు గురించే ఈ ప్లేస్ని ఒకసారి చూద్దామని ఒక ఉద్దేశం దగ్గర మేము ఇక్కడికి రావడం జరిగింది. మాకు తెలిసి నెగిటివ్ అయితే ఏం లేదు. ఓకేనా? సో ఇక్కడ ఏం నెగిటివ్ లేదు కాబట్టి ఈ వీడియో అయితే మేమైతే ఎండ్ చేస్తున్నాము. ఓకేనా గైస్? ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో అయితే క్లోజ్ చేద్దాం. అప్పటిగా ఉంటాము. బాయ్ బాయ్. జై శ్రీరామ్.